శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ ఇమ్యూనైజేషన్ డే అవగాహన కార్యక్రమాన్ని శ్రీ పద్మావతి ఆడిటోరియం నందు నిర్వహించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. స్విమ్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, డీన్ డాక్టర్ అలోక్ సచిన్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజ్, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ పునీత్ పాఠక్, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రతిభా స్రవంతి, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ రమ, కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ అంజు డి అదే, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ భారతదేశ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమాల్లో ఒకటిగా చెప్పొచ్చన్నారు. పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు నివారించగల వ్యాధులకు ఉచిత టీకాలను అందిస్తుంది. 1985లో ప్రారంభించబడింది. కొత్త డిజిటల్ ట్రాకింగ్తో ప్రభుత్వ సౌకర్యాల ద్వారా టీకాలను అందిస్తుంది. క్షయ, డిప్తీరియా, పెటుసిస్, టెటనస్, పోలియో, మీజిల్స్, హెపటైటిస్ బి, రోటా వైరస్ మరియు న్యూమోకాకల్ న్యూమోనియా వంటి ముఖ్యమైన వ్యాధులు టీకాలు వేయించుకోవాలని ఈ సంవత్సరం జాతీయ టీకా దినోత్సవ థీమ్ అందరికీ రోగ నిరోధకత మానవీయంగా సాధ్యమే అనే నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాల విభాగాధిపతులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. श्रीपादमे शरणु कमला सती मुख कमल कमलहित कमल प्रियहित कमल प्रिय कमलेक्षणा कमलासनहित नाभनि पद कमलमे शरणु कमला. Congratulate Department of Community Medicine for this seminar on the immunization. As we all know, prevention is better than cure. What is the beauty of the current era is vaccination, which started originally for infectious diseases. Now it's going towards prevention of cancers also, as you see the HPV vaccine. And not only that, in geriatrics, especially the adult vaccination program is doing really good as the longevity is increasing in our community. So this is a nice opportunity for all of you to interact with the panel and equip yourself with all the knowledge about the vaccines, because for those who are preparing for postgraduate entrance, you will get 1 or 2 questions in each exam also. So learn them in detail so that it will be useful for theory as well as practice. All the best to the organizing team and all the best to all of you. Srinivasa Vijay.